ఇంతకుముందు హాకీ చాలా పెద్ద క్రీడ, మా రంగం నుండి పెద్ద పెద్ద క్రీడాకారులు ఆడడం జరిగింది. ఇందులో మధుకరణ్ అని చెప్పి ఇండియన్ టీం హాకీ కోచ్గా కూడా చేశారు. తర్వాత ఫుట్బాల్ గ్రౌండు, హాకీ గ్రౌండ్ అనేది లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు గుర్తించి ఈ రెండు క్రీడలను మంచిగా సమర్థవంతంగా ముందుకు తీసుకొస్తే బాగుంటుందనే ఆలోచనతో మీకు విన్నపం చేస్తున్నాం. ప్రభుత్వ దృష్టికి ఇదివరకు మేము జమలాపురం కేశవరావు గారి ఆడిటోరియంలో హాకీ గ్రౌండ్ వేయాలని చెప్పి కూడా గత కలెక్టర్ల దగ్గరికి అందరికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఏం లేదు ఇప్పటివరకు. ఇక్కడ స్టేడియంలో ఏం లేదు, ఇది హాకీ కానీ ఫుట్బాల్ గ్రౌండ్స్ కానీ మేము ఎన్నోసార్లు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఎటువంటి కార్యాచరణ జరగలేదు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి హాకీ ఫుట్బాల్కు క్రీడా మైదానాలను కేటాయిస్తే బాగుంటుంది. వరంగల్ అనేది ఒకప్పుడు హాకీ క్రీడకు పుట్టినిల్లు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే హాకీ అంటేనే వరంగల్ అనే పేరు ప్రఖ్యాతులున్న రోజులలో నుంచి ఈరోజు మనకు హాకీ క్రీడాకారులకు ఆడుకున్నందుకు మైదానాలు లేకుండా పోయినాయి. మరి గతం లోపల కూడా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ చాలాసార్లు విన్నవించినాము. ఆ జమలాపురం కేశవరావు ఆడిటోరియంలో హాకీ గ్రౌండ్ను ఏర్పాటు చేసినట్లయితే హాకీ కోర్టుకు తోని ఎంతోమంది క్రీడాకారులు లబ్ధి పొందుతారని ఆశించినాము. కానీ అది ఆచరణ సాధ్యంలోకి రాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించేసి ఫుట్బాల్కును మరియు హాకీకి ప్రత్యేకమైన క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి వారికి కూడా కోచ్లను కనుక రిక్రూట్ చేసినట్లయితే తప్పకుండా వరంగల్ మళ్ళా హనంకొండ కానీ వరంగల్ కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ పూర్వ వైభవం తీసుకొస్తారు హాకీ లోపల అని చెప్పేసి తప్పకుండా అనుకుంటున్నాం. మరి ఈ హాకీ క్రీడకు క్రీడా మైదానాలు మరియు కోచ్లు కూడా లేకపోవడం వల్ల ఆ క్రీడ మరి వెనుకబడిపోతున్నది. కావున ఇప్పటికైనా ప్రభుత్వాలు మరి ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవతో క్రీడా నిధులను పెంచినందుకు సంతోషిస్తూ మరి ఈ హాకీ కోర్టును మన ఫుట్బాల్ కోర్టును ఏర్పాటు చేసి వారికి కోచ్లను కూడా రిక్రూట్ చేసి మరి క్రీడాకారులను మంచి ఉన్నత స్థితిలో లోపల తీసుకుపోతారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే క్రీడా మైదానాలు కరువైతున్నాయి. మన ప్రభుత్వ మున్సిపాలిటీ పరిధిలో క్రీడా మైదానాలు ఉన్నప్పటికీ కూడా అవి నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని ప్రభుత్వం గుర్తించి హాకీ క్రీడకు క్రీడా మైదానాలను సమకూర్చాలని ఎన్నో ఏళ్లుగా హాకీ క్రీడలో ఈ హన్మకొండ జిల్లాలో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నప్పటికీ కనుమరుగైపోతున్న మన హాకీ క్రీడను అభివృద్ధి తీసుకురావడానికి క్రీడాకారులు, సీనియర్ క్రీడాకారులు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు అందరూ నిరుపయోగంగా ఉన్నటువంటి మన అగ్రచారి క్రీడా మైదానాన్ని హాకీ క్రీడకు కేటాయించాల్సిందిగా మేము క్రీడాకారులము. నేను హాకీ క్రీడాకారుడు అయినప్పటికీ కూడా మా బాధ హాకీ క్రీడను వెలుగులోకి తీసుకొచ్చి ఆ క్రీడా మైదానాన్ని హాకీ క్రీడకు కేటాయించవలసిందిగా అధికారులను, ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారిని, మంత్రులను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతోమంది జిల్లాలో ఎంతోమంది క్రీడాకారులు హాకీలో జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో, విశ్వవిద్యాలయ స్థాయిలో, యూనివర్సిటీ, ఆల్ ఇండియన్ స్థాయిలో ఆడినటువంటి క్రీడాకారులు ఉన్నటువంటి ఈ జిల్లాలో హాకీకిను మరి ఫుట్బాల్కి కావాల్సిన క్రీడా మైదానం సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల మరుగునపడ్డ క్రీడాకారులందరూ అట్లే ఉంటున్నారు, డెవలప్మెంట్ కావట్లేదు. కాబట్టి ఈ విషయంలో గవర్నమెంట్, ప్రజాప్రతినిధులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు స్పోర్ట్స్ మెన్స్ అయ్యి ఉండి, క్రీడాకారులు అయ్యి ఉండి కూడా ఆ స్థానంలో ఉండి పిల్లలకు ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారం అందించకపోవడం వల్ల, క్రీడా మైదానాలు కేటాయించకపోవడం వల్ల గవర్నమెంట్కి సంబంధించినటువంటి మున్సిపల్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా మున్సిపల్ ల్యాండ్స్లో ఉన్నటువంటి ప్రదేశాలని గవర్నమెంట్ కానీ పాలకులు కానీ హ్యాండ్ ఓవర్ చేసుకొని డివైఎస్ఓ కానీ దాంట్లో క్రీడా మైదానాలు డెవలప్ చేసినట్టయితే మనకు కావాల్సినటువంటి మెరుగైన విద్యార్థులు, తర్వాత మంచి క్రీడాకారులు, దాంతోపాటు వసతులు కల్పించాలి. మెయిన్ ఏంటంటే కనీసం పిల్లలు బయటకు వస్తే వాష్రూమ్ పోవడానికి కూడా వసతులు లేకుండా, పిల్లలు కూర్చొని తినడానికి వాటర్ ఫెసిలిటీస్ లేకుండా కానీ ఇలాంటి అన్ని కనుమరుగైపోయే పరిస్థితులు ఉంది. కాబట్టి దీని మీద శ్రద్ధ వహించి రాబోయే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటిగా ఈ క్రీడా మైదానాలు డెవలప్ చేస్తూ క్రీడా వసతులకు సంబంధించినటువంటి హాస్టల్ ఫెసిలిటీస్, హాస్టల్లో కూడా హాకీ మరియు ఫుట్బాల్ క్రీడాకారులను ఎన్నిక చేసుకోబడి వాళ్ళకు కావాల్సినటువంటి శిక్షణ ఇప్పించినట్టయితే హాకీ క్రీడాకారులు అండ్ కన్సల్ట్ అసోసియేషన్ వాళ్ళు అండ్ అందరు కలిసి సార్ నాకు చాలాసార్లు
మనకు హాకీ గ్రౌండ్ లేదని చెప్పారు. దాని నేను పై అధికారి దృష్టిలో తీసుకెళ్ళి అంతకుముందు ఒక 2 years బ్యాక్ దాని మీద ఒకసారి డిస్కషన్ చేయడం జరిగింది. కొంచెం ల్యాండ్ అవైలబిలిటీ లేదు. ఆ ల్యాండ్స్ ఏమైనా చూస్తే మళ్ళీ మేడం దృష్టిలో అండ్ ప్రజాప్రతినిధుల దృష్టిలో తీసుకెళ్ళి ఎక్కడైనా మన గ్రౌండ్స్ ఏమైనా ఉంటే దాన్ని హాకీ డెవలప్ చేద్దాం. ఎందుకంటే పిల్లలు మనకు చాలామంది ఇక్కడ నుంచి నేషనల్ ప్లేయర్ ఉన్నారు. అది మనకి ఏమైనా ల్యాండ్ అవైలబిలిటీ దొరికి ఏమైనా ఉంటే పిల్లలు మంచి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడతారు.